కుటుంబానికి సంబంధించినటువంటి ఇల్లు మరి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ రెవెన్యూ వాళ్ళు. సో మొత్తం కూడా చూసినాం, ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోయింది. వాళ్ళ సామాను అంతా కూడా కాలిపోయింది. వాళ్ళు మొత్తం రోడ్డు మీద ఉన్నారని తెలుసుకొని మరి ఈరోజు అంటే మన కాలిన తర్వాత కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పంచనామా చేసి గవర్నమెంట్కి రాసాము. దాని ద్వారా ప్రొసీడింగ్ ఒక 8,000 రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చాము. అది కాకుండా నా సొంత సహాయం ఒక 10,000 రూపాయలు ఇచ్చాము. ఒక 25 కిలోల బియ్యం, పప్పు, నూనె ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక 15 రోజులు సరిపోయేటట్టు వంట సామాగ్రి ఇచ్చాము. తర్వాత వాళ్ళకు కలిసి వాళ్ళను ఓదార్చి మరి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రజల పరిపాలనే ఉంటుంది. మరి వీళ్ళకు ఇల్లు కాలిపోయింది కాబట్టి వీళ్ళకు తప్పకుండా మన ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్లో 6 లక్షల రూపాయలు ఆ స్కీమ్ అమల్లో ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రయారిటీ కింద వీళ్ళకి ఇప్పిస్తానని కూడా చెప్పడం జరిగింది. అదే అంటే ఇప్పుడు దీంతో సంబంధం లేకుండా ఒక బైక్ ఇవాళ 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదొక నియంత్ర పాలన నుండి, ఒక గడిల పాలన నుండి విముక్తి పొంది తెలంగాణ ప్రజలు మరి స్వేచ్ఛా వాతావరణంలో శ్వాస పీల్చుకున్నటువంటి ఈ సందర్భంలో అందరూ మీరు చూసారు. ఇప్పుడు 7వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడితే అదే రోజు కేసీఆర్ నిర్మించుకున్నటువంటి దొరల గడిలను బద్దలు కొట్టడం జరిగింది. ఇవాళ ప్రజల తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రగతి భవన్ మేము చెప్పినట్టు అది ప్రజల భవన్గా, ప్రజాభవన్గా మార్చి అక్కడ ఇవాళ ప్రజా దర్బార్ జ్యోతిరావు పూలే భవనం కింద దాని పేరు మార్చి ప్రజా దర్బార్గా ఇలా ప్రజలకు అందుబాటులో పాలకులు మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా. నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, మేము పాలకులము కాదు, మీకు సేవకులము. సో ఇది ప్రజల ప్రభుత్వం, అందుకే మీకు ప్రజల మధ్యనే అందరూ ఉండాలని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది. సో మీరు చూస్తూ ఉన్నారు డిఫరెన్స్ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనను మరి ఈ వారం రోజుల కాంగ్రెస్ పరిపాలన. ఇవాళ తెలంగాణ దేనికైతే మనం ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్నామో ఆ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడానికే ఈ ప్రభుత్వం ఏర్పడింది. తప్పకుండా మేము ఏదైతే వాగ్దానాలు చేసామో ఎన్నికలప్పుడు దాంట్లో ఆల్రెడీ ఒక 2 వాగ్దానాలు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అయితేనింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయలు వరకు పెంచి మరి దాంట్లో 300 నుండి 1600 అంటే వ్యాధుల వరకు దాంట్లో ఇంక్లూడ్ చేసి అవసరమైతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్యాకేజెస్ కూడా పెంచి మరి ఇలా ప్రజల ఆరోగ్యం పట్ల, అదేవిధంగా ప్రజల యొక్క రవాణా సౌకర్యాల పట్ల మరి శ్రద్ధ తీసుకుని వెంటనే 2 రోజులకి అమలు చేయడం జరిగింది. ఇవాళ ఇంకా మిగతా 6 గ్యారంటీలు కూడా, మిగతా 4 గ్యారంటీలు కానీ, మహాలక్ష్మి స్కీమ్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా 100 రోజుల్లో అమలు పరుస్తామని చెప్పి ఆల్రెడీ దాని చట్టబద్ధత కొరకు మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంతకం కూడా చేయడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా అమలు పరచాలన్న దాని మీద 100 రోజుల్లో కంప్లీట్గా 6 పథకాలు మేము అమలు పరుస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసినాం. తప్పకుండా చేస్తాం. ఇది ప్రజల పరిపాలన అని చెప్పి మరి గడిల పరిపాలన పారదోలి మరి ప్రజల పరిపాలన తెలంగాణ ఏర్పడి ఇవాళ అందరు కూడా తెలంగాణ అమరవీరులకు కానీ, అమరవీరుల కుటుంబాలకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా ఏదైతే ఇంకా రిమైనింగ్ కొన్ని ఉన్నాయో 2009 నుండి 2014 వరకు కూడా అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు కొత్త రిపోర్ట్స్ అడగడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత నేను చెప్పినట్టు మా మీద ఉంది కాబట్టి అది తక్షణమే చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మళ్ళీ మన పాత రోజులు పేదవాళ్లకు, రైతులకు, నిరుద్యోగులు కూడా దాని గురించి కూడా నేను చెప్పాలి. ఇవాళ ఏపీపీఎస్సీ తెలంగాణ పిఎస్సి అది పేపర్లు అమ్ముకున్నారని చెప్పి, పేపర్ లీకేజ్ అని చెప్పి బజార్లో దొరికితే పేపర్లు దాన్ని మరి కోర్టు కూడా సూచన చేసింది. హైకోర్టు ఏమని సూచన చేసింది, దీన్ని ఇమ్మీడియట్గా వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళని బర్తరఫ్ చేయాలా, ఈ పిఎస్సి కమిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి కోర్టు చెప్పినప్పటికీ గత పాలకులు ఆయనను వాళ్ళనే చైర్మన్ అట్లనే ఉంచి మరి సభ్యులను అట్లనే ఉంచడం జరిగింది. ఇవాళ మేము వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. అలా రాజీనామా చేసి వాళ్ళే వైదొలి గారు మరి కొత్త టీఎస్పీఎస్సీ వస్తుంది, ఒక జాబ్ క్యాలెండర్ ఆన్ చేయబోతున్నాం త్వరలోనే.
అంటే విద్యార్థుల ఈ పిఎస్సి కమిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి కోర్టు చెప్పినప్పటికీ గత పాలకులు ఆయనను వాళ్ళనే చైర్మన్ అట్లనే ఉంచి మరి సభ్యులను అట్లనే ఉంచడం జరిగింది. ఇవాళ మేము వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. అలా రాజీనామా చేసి వాళ్ళే వైదొలి గారు మరి కొత్త పిఎస్సి వస్తుంది. ఒక జాబ్ క్యాలెండర్ ఆన్ చేయబోతున్నాం త్వరలోనే. అంటే విద్యార్థులకు నిరుద్యోగులకు భరోసా ఇవ్వదలుచుకున్నాం ఇవాళ మేము. వాళ్ళు ఒకటని కాదు, 10వ తరగతి పరీక్షలు పేపర్లు లీక్ బజార్లో దొరికినాయి. ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్షలు పేపర్లు దిద్దలేని పరిస్థితిలో పిల్లలు ఆత్మహత్య చేసుకున్నాం. ఒక కేటీఆర్ బంధువుకో ఫ్రెండ్కో సాఫ్ట్వేర్ ఇచ్చి ఆ పరీక్షా పత్రాలలో రద్దు మార్కులు తేడా అయినా చెప్పి మీకు అందరు కూడా తెలుసు. చాలా మంది విద్యార్థులు పాపం ఫస్ట్ క్లాస్ వచ్చేటోళ్ళు ఫెయిల్ అయ్యారు. చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ ఇట్లా. సో కాబట్టి వల్ల ఈ గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలు అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ ఇవాళ మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా మేము చెప్పినన్ని కూడా చేసి పెడతామని చెప్పి సందర్భంగా ప్రజలకు